పరిపూర్ణ సౌర వ్యవస్థ వినడానికి వింతగా ఉందా? మన సౌర వ్యవస్థ కన్నా మెరుగైనదా? దీనిపై నాసా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? దీని పరిశోధనలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలే దీని పరిపూర్ణ వ్యవస్థ అని అనేలా చేస్తున్నాయా? దీనిపై జీవం ఉందా లేదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారిందట. వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పరిపూర్ణ సౌర వ్యవస్థని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇది ఎలాంటి ఘర్షణలు, పేలులు లేకుండా ఏర్పడిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సౌర వ్యవస్థలో ఒకే పరిమాణంలోని 6 గ్రహాలున్నాయి. 1200 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సౌర వ్యవస్థలోని గ్రహాల పరిమాణంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ సౌర వ్యవస్థలో ఘర్షణలు లేకపోవడం వల్ల ఇలా ఉంది. వాటిపై జీవం ఉండొచ్చా లేదా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి అది శాస్త్రవేత్తలకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఈ అధ్యయనం సైంటిఫిక్ జర్నల్ నేచర్లో ప్రచురితమైంది. మన సౌర కుటుంబం అనేక విస్ఫోటనాల అనంతరం ఏర్పడింది. గ్రహాలు ఏర్పడగానే అవి ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాటి కక్షలకు అంతరాయం కలిగింది. దీంతో భూమి వంటి చిన్న గ్రహాలు బృహస్పతి, శని వంటి భారీ గ్రహాలతో కలిసి తిరుగుతున్నాయి. గ్రహాంతర జీవుల కోసం జరిగిన అన్వేషణలో ఖగోళ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఈ సౌర వ్యవస్థకు HD 110067 అని పేరు పెట్టారు. ఈ గ్రహాలు కలిసి తిరుగుతాయి. ఒక నక్షత్రాన్ని అత్యంత లోపలి గ్రహం 3 సార్లు చుట్టే సమయంలో తదుపరి గ్రహం 2 సార్లు కక్షలో తిరుగుతుంది. ఈ గ్రహాలు కదులుతున్న విధానం చాలా ఖచ్చితమైనది. పరిశోధకులు ఈ గ్రహాల కదలికలను మ్యూజికల్ బీట్ గా మార్చారు. ఇది ప్రముఖ మ్యూజిషియన్ ఫిలిప్ గ్లాస్ కంపోజిషన్ మాదిరి ఉంది. ఈ సంగీత సృష్టిలో స్వరాలు, లయలు ఒక్కో గ్రహానికి సరిపోతాయి. అవి కక్షలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది, గ్రహాల కదలికలు సంగీతంలోకి ఎలా అనువదించారో తెలుసుకోవడానికి మీరు ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ బీట్ విని అర్థం చేసుకోవచ్చు. HD 110067ని పరిపూర్ణ సౌర వ్యవస్థగా అభివర్ణించారు చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రాఫెల్ లుక్. గ్రహాలు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేయడానికి ఇది సరైనది. ఎందుకంటే మన సౌర వ్యవస్థ మాదిరి అస్తవ్యస్త ప్రారంభాలు లేవు, ఘర్షణలు లేవు అని రాఫెల్ చెప్పారు. ఈ నిర్మాణం అందమైనదని, ప్రత్యేకమైనదని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ కి చెందిన డాక్టర్ మెరీనా లాపుర్కా మాక్రో అన్నారు. ఇంతకుముందు ఎవరూ చూడని దాన్ని చూడటం చాలా ఉత్సాహంగా ఉందని మాక్రో వ్యాఖ్యానించారు. గత 30 ఏళ్లలో ఖగోళ శాస్త్రవేత్తలు వేల సౌర వ్యవస్థలను కనుగొన్నారు. కానీ గ్రహాలు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేయడానికి వాటిలో ఏవీ అంతగా ఉపయోగపడలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు కావాల్సింది గ్రహాల ఏకరీతి పరిమాణం, సౌర వ్యవస్థలో ఘర్షణ లేని స్వభావం. ఎందుకంటే వాటిని పోల్చడం, వ్యత్యాసం పరిశీలించడం సులభం. అవి ఎలా వచ్చాయి, ఎలా అభివృద్ధి చెందాయో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ సౌర వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కూడా ఉంది. ఇది గ్రహాల జీవ సంకేతాల కోసం వెతికే పని సులభం చేస్తోంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ 6 కొత్త గ్రహాలను సబ్ నెప్ట్యూన్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రహాలు భూమి కంటే పెద్దవి, నెప్ట్యూన్ కంటే చిన్నవి. కొత్తగా కనుగొన్న ఈ 6 గ్రహాలు భూమి కంటే 2-3 రెట్లు పెద్దవి. ఈ సెప్టెంబర్ నెలలో వేరే నక్షత్ర వ్యవస్థలోని K218b గ్రహానికి సంబంధించి ఒక కొత్త ఆవిష్కరణ కనుగొన్నారు. భూమిపై ఉండే జీవం ఉత్పత్తి చేసే వాయువుతో కూడిన వాతావరణం ఆ గ్రహంపై ఉందని కనుగొన్నప్పటి నుంచి కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెరిగింది. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని బయోసిగ్నేచర్ అని పిలుస్తారు. మన సౌర వ్యవస్థలో సబ్ నెప్ట్యూన్లు లేనప్పటికీ వాటిని గెలాక్సీలో అత్యంత సాధారణ రకం గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలకు ఆ గ్రహాలు రాయి, వాయువు లేదా నీటితో తయారయ్యాయా, అవి జీవి మనుగడకు ఉపయోగపడతాయా అనేవి తెలియదు. ఇవన్నీ కనుగొనడం ఈ రంగంలో అత్యంత ఉత్సాహకర విషయాల్లో ఒకటని డాక్టర్ రాఫెల్ చెప్పారు. HD 110067 ఆవిష్కరణ ఈ ప్రశ్నలన్నింటికీ తొందరలోనే సమాధానం ఇవ్వడానికి తమ బృందానికి సరైన అవకాశాన్ని ఇస్తుందన్నారు. 10 ఏళ్లలోపు దీనిపై సమాధానం చెబుతామని ఆయన అంటున్నారు. గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు, కొంచెం సమయం కావాలి, కానీ అది జరుగుతుందని రాఫెల్ తెలిపారు. శాస్త్రవేత్తల బృందం తదుపరి రౌండ్ పరిశీలనలో ఈ సబ్ నెప్ట్యూన్లలో జీవం ఉండడానికి సరిపోలే వాతావరణాలున్నాయని తేలితే అలాంటి గ్రహాల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ 6 కొత్త గ్రహాలలో ఒకదానిపై బయోసిగ్నేచర్లను కనుగొనే ప్రయత్నం ఇప్పుడు కొనసాగుతోంది. మెరుగైన సామర్థ్యాలు, కొత్త టెలిస్కోప్ల బ్యాటరీతో ఈ క్షణం కోసం మనం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. నాసా ట్రాన్సిటింగ్
ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ ఈఎస్ఏ క్యారెక్టరైజేషన్ ఎక్సో ప్లానెట్ శాటిలైట్లను ఉపయోగించి ఈ గ్రహాలను కనుగొన్నారు. ఈ తాజా పరిశోధన నాసా శాస్త్రవేత్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని కూడా రాఫెల్ వ్యాఖ్యానిస్తున్నారు.